అది నమస్కారం. నేను ఇందాక పెట్టిన వీడియో కింద కొంతమంది కామెంట్లు నిజంగా మీరు మారండి. నేను ఆ వీడియోలో క్లియర్గా అక్కడున్న పిల్లలకు సంబంధించి చెప్పాను. మీరు గుమ్మడికాయలు దగ్గర భుజాలు తొడుగుకున్నట్టు మీరు ఆడవాళ్ళు అందరూ అంటారేంటి అని నన్ను అసలు ఎందుకు అంటారు మీరు? ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఒక్క మగాడైనా ఉండాలని ఎందుకు అంటారు? వాడు మంచోడవని చెడ్డోడవని వాడు బాధ్యత. వాడు చెయ్యకపోతే ఊర్లో జనాలు ఓస్తారు. అరే ఇన్నాళ్ళు నేను సాగింది నిన్ను ఇటు రకంగా ఉంచింది ఎందుకురా? వాళ్ళకి తలకొరు కూడా పెట్టమంటారు. ఎదవని కొడతారు, తిడతారు. ఎందుకు వచ్చే తలనొప్పిని వాడు దగ్గర అంచుకరీలు చేస్తాడు. అందుకు ఒక మగాడైనా ఉండాలని కోరుకుంటారు. కమింగ్ టు ఆడవాళ్ళు, ఇక్కడ ఆయనకు మగవాళ్ళే లేరు, ఉన్నది ఆడవాళ్ళే బిడ్డలు. ఆడవాళ్ళని పెంచి పోషించి మంచి కుటుంబానికి కోడలుగా ఇచ్చున్నాడు. చదువు సంచులు అన్నీ చెప్పించి వాళ్ళు ఆడ గొప్పగా బతుకుతూ ఉన్నారు. తల్లిదండ్రులంటే ప్రాణంగా ఉండి బతుకుతున్న ఆడవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కాదనను. కానీ కొంతమంది ఆడవాళ్ళు, ఓకే కదా ఈ మాట, కొంతమంది ఆడవాళ్ళు ఎలా మారేస్తున్నారంటే ఇప్పుడు మమ్మల్ని పెంచారు, కన్నారు, పెంచారు, వాళ్ళ రుణం వాళ్ళు తీర్చేసుకున్నారు, అత్తగారి ఇంటి ఇచ్చేసాడు, ఇక మా పని ఇక్కడే. వాళ్ళు చనిపోతే మాకెందుకు, బతుకుంటే మాకెందుకు, వాళ్ళకి ఏమైతే మాకెందుకు. ఇలా ఉన్నోళ్ళు ఉన్నారా లేదా కొంతమంది మీరే చెప్పండి. అమ్మా నాన్న దూరంగా ఉన్న ఆ కన్నబిడ్డ ఆడబిడ్డ అల్లల్లాడిపోతూ వాళ్ళకి అన్నీ చూసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అంచనీలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మగోళ్ళు ఉండి వాళ్ళు పట్టించుకోకపోయినా ఈ ఆడవాళ్ళే దగ్గరుండి అన్నీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మగోడు మతం మారి క్రైస్తవంలోకి వెళ్ళి మా దాని ప్రకారం మేము చేయకూడదు అంటూ అంటే పోరా యాదవ అని చెప్పేసి వచ్చి ఆడపిల్లలు అంచుకరీలు కూడా చేశారు. వీళ్ళంతా ఉన్నారమ్మా, కాదనట్లా. నేనేమన్నాను, మెట్టింటికి వెళ్ళిన ఆడవాళ్ళల్లో కొంతమంది ఇక మాకు సంబంధం లేదు పుట్టింటి వాళ్ళతో అన్నట్టుగా ఉన్నారా లేదా, అది ఇందాక వీడియోలో నేను చెప్పింది. ఇక్కడ కూడా పాపం ఆ ఆశ్రమం అతను, సోనిపట్ ఆశ్రమం అతను ఎవరైతే ఉన్నారో వృద్ధాశ్రమం, వాళ్ళు ఈ శివచరణ్ గుప్తా ఆయన భార్య మీనా గుప్తా ఈడకు వచ్చినప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అడ్రస్లు ఇచ్చారు. పెద్ద అమ్మాయి అనిత నేపాల్లో ఉంటుంది, టీచర్. రెండో అమ్మాయి నిషా వచ్చేసి అజంగఢ్లో ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. మూడో అమ్మాయి ప్రియా వచ్చేటప్పటికేమో మహారాష్ట్రలో ఉంటుంది, బాంబేలో అనుకుంటా. వీళ్ళది మహారాష్ట్ర. ఇక అక్కడ మంచి ఆశ్రమం లేనట్టుగా ఎవరో చెప్తే ఇక్కడ పూణే, హర్యానా, సోనిపట్కి వచ్చారు. అక్కడ వీళ్ళు ఉంటున్నప్పుడు పాపం ఇక 1 year బ్యాక్ మీనా గుప్తా చనిపోయింది. ఇక ఉన్న డబ్బుతోనే ఇబ్బంది ఏమీ లేదు, డబ్బు ఉంది, ఇక అంతా నడిచేస్తుంది. ఈ లోపల హెల్త్ బాగోలేదు, భార్య చనిపోయింది, బిడ్డల ఆడపిల్లలు ఎవరిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఎలా బతకాలి ఏంటన్నప్పుడు పాప మీద బాధ. మేబీ వీళ్ళంతా మంచోళ్ళైనా వీళ్ళ మొగులు మంచోళ్ళు కాకపోవచ్చు. మా అమ్మ మా నాన్నకి మేము దూరంగా ఉంటే మీ నాన్న తెచ్చి మా ఇంట్లో పెడతామంటే అంటే మొగులు ఒప్పుకోకపోవచ్చు, నేను కాదనను. బట్ కొంతమంది ఆడవాళ్ళు ఒప్పిస్తున్నారు. లాస్ట్ ఇదిలో ఉన్నాడు, కొద్ది రోజులు మన దగ్గర ఉంటాడులే, మా అమ్మ కొద్ది రోజులు మన దగ్గర ఉండేది అని ఒప్పించుకోవడం ఉంటున్నారు. నిశ్చయం ఇక్కడ మగవాడు కూడా తప్పుపడుతున్నారు. మగవాళ్ళు కూడా వేరే ఇంటి నుంచి వచ్చినటువంటి ఆడపిల్ల నా భార్యగా వచ్చింది కాబట్టి తనే చాలు, ఇక వాళ్ళు పుట్టిన సంబంధం లేదు అన్నట్టు ఉన్నారు కొంతమంది, ఒప్పుకుంటారు. కానీ ఆడపిల్లలు చివరి రోజులలో కనీసం చూడటానికన్నా రావాలి కదా. ఇక్కడ ఆ ఆశ్రమం అతను ప్రతి కూతురికి ఫోన్ చేసి చెప్తే మా కుదరదు, మేము రామని చెప్పారట. మా చావుపోతుల మధ్య ఉన్నాడమ్మా, కలవరుస్తున్నాడమ్మా, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడమ్మా అంటే మా కుదరదులే అని చెప్పేసి చివరి చనిపోయిన తర్వాత రెండమ్మ మీకు సెపరేట్ రూమ్ ఉంచుతామన్నా కానీ వాళ్ళు రాకపోగా 500 రూపాయలు పంపించి ఆశ్రమం వాళ్ళకి అంచులు త్వరగా చేయండి, చేస్తున్నప్పుడు మొత్తం వీడియో తీయండి మాకు పెట్టండి అని చెప్పి తీపించుకొని పెట్టించుకొని ఇక ఆ తర్వాత అమ్మ మరి అస్థికలు ఏం చేయలేమ్మా ఏంటమ్మా అంటే ముందు దహన కార్యక్రమం తర్వాత చూద్దాం అన్నారట. అయిపోయిన తర్వాత మరి బూడి తీసాము, మరి ఏం చేయాలంటే ఇక మేమెందుకు రావటం, మీరే వెళ్ళి ఆ గంగలో కలిపేసేయండి అని చెప్పేసి చెప్పారట. సో మొత్తం ఎపిసోడ్లో మీకు ఏం అర్థమైంది? మగవాడిని సమాజం ఎక్కడ చీకొడుతుందో తిడుతుందో అన్న భయంతో వాడు అంచుకరీలు చేస్తాడు. వాడు చేయకపోతే సమాజం ఊరుకోదు. కానీ ఆడవాళ్ళ విషయంలో ఎవరేం మాట్లాడతారు? వేరే ఇంటికి వెళ్ళిపోయింది, ఇంక వీళ్ళు మాత్రం ఏం మాట్లాడతారు? సమాజం కూడా ఏం మాట్లాడదు. అందుకు నేను ఇందాక వీడియోలో చెప్పింది, కనీస బాధ్యత కదా. అమ్మా నాన్నకి ఆడపిల్ల తప్ప ఎవరూ లేరు, ఈ ఆడపిల్ల కోసం జీవితాంతం బతికారు, ఇప్పుడు వాళ్ళు చనిపోయారు, మరి వాళ్ళు చూసుకోవాలి కదా. అనాథాశ్రమంలోనే ఉన్నారు, వృద్ధాశ్రమంలో ఉన్నారు, వాళ్ళ బతుకులు బతికారు, మీ మీద ఏం డిపెండ్ అవ్వాలి. కానీ చనిపోయిన తర్వాత అంచుకరీలు అన్నది చేయరా?
ఎవడు ఒప్పుకోడండి ఈ రోజుల్లో? ఏ మొగుడు ఒప్పుకోడు? మా అమ్మ మా నాన్న చనిపోయారు జస్ట్ అంచుకులు చేసి వస్తానంటే ఎవడు ఒప్పుకోడండి? సరే ముగ్గురు మొగుళ్ళు అంత ఎదవని అనుకుందామా అల్లుళ్ళు? చెప్పండి, మీరే చెప్పండి. పోనీ అంచుకులాడు అయిపోయినాయి కదా, బూడిద ఉంది కదా, అస్థికలన్నా పక్కన పెట్టడం, మేము ఏదో ఒక రోజు వస్తాం వాటిని గంగల కలుపుకొని చెప్పాలి, అది కూడా చెప్పాలి. వెళ్ళి మీరే కలిపండి, దీనికి కూడా మేము ఎందుకని చెప్పేసి అన్నారట. ఇప్పుడు చెప్పండి, నేను ఇందాక ఇచ్చిన వీడియోలో ఇదేనా చెప్పాను నేను? మీకు ఒక చిన్న మాట మిమ్మల్ని అనవద్దు. అసలు ఆడవాళ్ళంటే నెత్తిని పెట్టుకోవాలి. నేను అలాగే పెట్టుకుంటున్నాను, అలాగే పెడుతూనే ఉన్నాను. మగడొక తప్పితే మగజాతి మొత్తం నేను తిడతా. ఆడవాళ్ళ విషయంలో కేవలం వాళ్ళ గురించి పాయింట్అవుట్ చేస్తే అందులో మీకేదో నొప్పి తగిలితే మళ్ళీ కింద కామెంట్లు పెట్టేస్తున్నా. ఎలా ఉండిద్ది చెప్పండి? ఉన్న విషయం కూడా చెప్పొద్దా అండి? ప్రతిదానికి, ప్రతి సెంటెన్స్కి, ప్రతిదానికి కామా పులి స్టాప్ అంటూ అక్కడ ఏం జరిగింది అన్నీ చెప్పుకుంటా పోతే, అన్నీ అక్కడ కామలు పులి స్టాప్ పెట్టుకుంటా పోతే ఇక నేను వీడియో చేయగలనా? కంటెంట్ ఇవ్వగలనా? అర్థం చేసుకోండి. సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా తమ్నైల్స్ ఉన్నాయి, అంత టైటిల్స్ ఉన్నాయి. అందరూ నేనెందుకు అంటాను? సిచ్యువేషన్ అదే చెప్తున్నా. వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు, అదే కదా చెప్పాను. ఆడపిల్లలు, ఆ తండ్రికి ఆడపిల్లలే ఉన్నారు, అదే కదా చెప్పాను. ఇది ఎందుకు చెప్తానంటే, ఈ ఎక్స్ప్లెనేషన్స్ నాకు ఇవ్వడం ఇష్టం లేదు, కానీ ఎందుకు ఇస్తానంటే మీ మైండ్ సెట్ ఎట్టా ఉందో ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఈ మధ్యన బయట కూడా ఇటువంటి వాళ్ళు చూస్తున్నా. ఉన్న విషయం చెప్తున్నా కానీ ఆహా అలా కాదు ఇలా, ఆహా కాదు ఇలా. మీకు ఇబ్బందిగా అనిపిస్తే అది మీ ప్రాబ్లం. అది ఉన్న విషయం చెప్పినప్పుడు మీకెందుకు అది కంపేర్ చేసుకుంటారు? మరలా చెప్తున్నా, మగవాడు చెడ్డోడైనా మంచోడైనా ఖచ్చితంగా అమ్మా నాన్నకి అంచుకులో వాడు చేస్తాడు. వాడు చేయకపోతే సమాజం వాడిని కుక్కనన్ను కొట్టి మరీ చేపిస్తారు. వాళ్ళు సమాజం చేపించింది. బట్ ఆడవాళ్ళ విషయం అలా లేదు. సో ఆడవాళ్ళు మీరే పెద్ద మనసు చేసుకొని కొడుకులు లేనటువంటి అమ్మా నాన్నలని అయితే చివరి రోజుల్లో చూసుకోండి. మీకు కుదరలేదు, మీ మొగుళ్ళు ఒప్పుకోలేదంటే కనీసం అంత్యక్రియలన్నా జరిపించండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. కలకాలం బతికింది మీకోసమే. మిమ్మల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళు జీవితాంతం కూడా మీకోసం ఉన్నారు. అటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు అనాథ శవాల్లా వద్దండి. ఎవరి చేత అంత్యక్రియలు జరిపించొద్దండి. కనీసం అంత్యక్రియలకు అటెండ్ అవ్వండి. అంత్యక్రియలకు అటెండ్ కాకపోతే వీళ్ళలాగా దహన సంస్కారాలు కనుక ఆ ఆశ్రమం చేత కనుక జరిపించినట్టయితే చెప్పండి, అస్థికలన్నా ఉంచండి. వాళ్ళ కన్న బిడ్డలుగా ఏదో ఒక రోజు అస్థికలను తీసుకుని వెళ్ళి గంగలో మేమే కలుపుతాం. ఆ రోజు బ్రాహ్మణుడి చేతో పూజారి చేతో కార్యక్రమం ఉంటాయి కదా, శ్రాద్ధ కర్మల ఏదో పిండ ప్రధాన సమయం ఉంటాయి కదా, అవి జరుపుతాం అని చెప్పుకుంటే సరిపోయేది. పేర్లు అనిత, నిషా, ప్రియ హిందువులే, వేరే మతస్థులు కూడా కాదు. వేరే మతస్థులు అయితే కాల్చరు, పోడ్చుకుని చెప్తారు. ఓ రకంగా చెప్పాలంటే తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ వేరే మతస్థులు బెటర్. అక్కడ కులంగా మతంలో మతపరంగా చూస్తున్నప్పుడు చర్చి వాళ్ళు వస్తారు, ఇక్కడ మసీద్ అన్నప్పుడు ముస్లిమ్స్ వస్తారు. నేను చాలామంది చూసా అట్లా. కాకపోతే ఏ మాటకు ఆ మాట డబ్బు, అదొకటి ఇంపార్టెంట్. సో అంతిమంగా నేను చెప్పేది, మీరు మీ పిల్లలని విలువలతో పెంచండి. ఆ విలువలే మీ చివరి కాలంలో మీకు తోడుగా ఉంటాయి. ఏ రకంగా మీరు వాళ్ళకి పెంచినటువంటి విలువలు, నేర్పినటువంటి ఎథిక్స్ ఉన్నాయి చూసారా, అవే ఆ పిల్లల్ని మీ పట్ల మంచిగా ఉండేలా చేస్తాయి. అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా ఈ వీడియోలో ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. అయినా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి. బట్ మమ్మల్ని ఎందుకన్నారు, అందరిని ఎందుకన్నారు అటువంటి కామెంట్ పెట్టకండి. ఇన్సిడెంట్ ఏంటో చూసి కూడా దాని యొక్క తీవ్రత కూడా మీకు అర్థం కాకుండా కామెంట్లు పెడుతూ పోతా ఉంటే నిజంగా చాలా ఇబ్బంది ఉంది నాకైతే.